నాకు సన్ రైజెస్ అంటే ఇష్టమని చాలామందితో చెప్పాను. కానీ సన్ రైజ్ అయ్యే టైంకి నా జీవితంలో ఒక్కసారి కూడా లేవలేదు. మనుషులు రోజుకి కనీసం 4 సార్లు అబద్ధాలు ఆడతారట. అంటే ప్రపంచంలో ఉండే సత్యహరిశ్చంద్రులందరూ కూడా నిజాలు చెప్పకపోతే మీరు నేను ఎన్ని అబద్ధాలు ఆడతాం? Stop. What's your name again? నిధి. Nidhi. And you're from the first year. Nidhi, వచ్చన్నావు కదా? నేర్చుకోవడం వచ్చన్నాను. డ్రమ్స్ నేర్చుకోవడం వచ్చు. నిధి, చాడడం వచ్చా? ఫ్రైడే నైట్స్ మాత్రమే. రాజ్, మూవీ క్లబ్ అంటే మూవీస్ తీస్తారనుకున్నా. సినిమాలు రాయాలంటే ఫస్ట్ సినిమాల్ని చూడాలనేది. రికార్డ్స్ రాయడానికి టైం లేదు, ఇక సినిమాలు కూడానా? ఈ స్క్రిప్ట్లు ఇవన్నీ నాట్ మై కప్ ఆఫ్ వైన్ రాజ్. కప్ ఆఫ్ టీ యు మీన్? వైన్ తాగడం అలవాటయ్యాక ఇక టీ ఎవరు తాగుతారు రాజ్? తల్లి ప్లీజ్ నన్ను సినిమా చూసుకొని ప్రశాంతంగా. రేయ్, ఓహ్, జస్ట్ గివ్ ఇట్ అ బ్రేక్ రాజ్. ఇన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయని నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను అనుకోకండి. ఐఎమ్ అ డెంటల్ స్టూడెంట్. సే చీజ్. And then I realized there's something different about him. But then 1 second later, I'm like, wait, it's not different. It's the same. Do you get it? Tuesday వేసుకున్న టీ-షర్ట్ వెన్స్డే ఉతికినా థర్స్డే కల్లా ఆరిపోయి అయన్ చేసుకోవచ్చా? I was just sitting there in Rajiv sir's class and thinking, there's no way that t-shirt was clean. ఈరోజు రాజీవ్ సార్ క్లాస్ ఉండిందా? నువ్వు రాలేదా? చూసుకోలేదు. రేపుందా? మళ్ళీ రేపు కూడా అదే షర్ట్ వేసుకొని వస్తాడేమో. పల్లవి, ఈరోజు రాజీవ్ సార్ వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి? రెడ్. నిన్న బేబీ పింక్. హిస్ షూస్ నార్మల్గా అడిడాస్, బట్ 2 days నుంచి ఎందుకో స్లిప్పర్స్ వేసుకుని వస్తున్నాడు. వాట్ వాచ్ డస్ హీ వేర్? Trick question. He doesn't wear a watch. వాట్ సబ్జెక్ట్ డస్ హీ టీచ్? ఆమె సబ్జెక్ట్ పేరు చెప్పేలోపు నేను తన గురించి చెప్తా. పల్లవి నా రూమ్మేట్. మ్యాథ్స్ ఇష్టం లేక బైపీసీ తీసుకుంది. ఎంబీబీఎస్లో సీట్ రాక బీడీఎస్కి వచ్చింది. కరణ్ జోహర్ సినిమాలు కళల్లో కూడా నిజం కావని వాళ్ళు తనని కలవాలి. కాలేజ్కి వచ్చిన 2వ రోజే 25 మందితో ఫ్రెండ్షిప్ చేసుకున్నా అనింది. అయినా ఫ్రెండ్షిప్ ఏమైనా సూర్య నమస్కారమా? రోజుకి ఎన్ని చేశామని లెక్క పెట్టుకోవడానికి? బట్ ఎనీవేస్, సెమిస్టర్ అయ్యేలోపు అందరితో గొడవలు పెట్టుకుంది. చివరికి ఇలా నా రూమ్మేట్గా తగిలింది. కెమిస్ట్రీ? అయినా నేను టీ-షర్ట్ గురించి మాట్లాడితే నువ్వు సబ్జెక్ట్ అంటావు ఏంటి? బిర్యానీలో ఎలైచీలా? ఇలాచీ కాదు, రాజీవ్ సార్ వెళ్ళింది పొల్లాచి హనీమూన్కి.
Rahul Kalluri, third year. GPA 7.3 out of 10, IELTS 8 out of 10. But charm. Ten out of 10. Excuse me? Actually, if you don't mind, could you pass me that book? The one beside. All yours. ఆల్ మైన్. ఇక్కడ నాకు ఇష్టమైన వాళ్ళే కాదు, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్ అట్లీస్ట్ ఉండేవాడు. ఆర్కే, ఆంధ్ర నుంచి వచ్చిన మా బ్యాచ్ స్టూడెంట్. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ డే నన్ను చూశాడు. ఆ తర్వాత నేను కనిపించిన ప్రతిసారి చూస్తూనే ఉన్నాడు. लौड़ा तेरे बाप का बैग है क्या रे? सॉरी भैया सॉरी. रे कार्तिक, सिनेमा हीरो के नाम बता रहे. अमिताभ बच्चन, अभिषेक बच्चन, शाहरुख खान. अरे रे 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 कार्तिक, राजेश खन्ना, ऋषि कपूर, रणबीर कपूर, राम कोनिदेला, आरके 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 आरके. నీ మనసుకి నీ పళ్ళంతా తెలుపు, నీ ముఖానికి నీ నవ్వే పొదుపు. నీకోసం వదిలేస్తా నా ఊరిలో ఆస్తి, నాతో ఉంటే నీకు లైఫ్ అంతా మస్తీ. నిన్ను చూశాక పడిపోవడం నా విధి, నాతో కప్పు కాఫీ తాగవా నిధి. నా గొంతుతో చెప్తే బాగోదని నిన్ను చెప్పమన్నాను, కానీ నువ్వు చెప్తే చాలా అందంగా ఉంది. నిధి నాకు ఏదో తేడా కొడుతుంది. అవునా? నాకు ఇదంతా బాగా కంఫర్టబుల్గా ఉంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేసే, మాట పడకు, చెప్పొచ్చు అడిగేసే. ఏయ్, నువ్వు ఈ షర్ట్ ఫ్రైడే కూడా వేసుకున్నావు కదా? బాగున్నాయని 2 కొన్నాను. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాల్సిన పనిలేదు, టైం తీసుకో. పర్లేదు, నేను ఇప్పుడే చెప్పేస్తా. మెల్లగా చెప్పు, నాకేం పర్లేదు. ఆర్కే, ఇట్స్ ఓకే. ఆర్కే, కాఫీ అంటే నాకు ఇష్టం లేదు. కాఫీ ఏంటి, అసలు కాఫీ షాప్స్ అంటేనే నాకు ఇష్టం లేదు. మనిద్దరం కూర్చుని మాట్లాడుకున్నది ఇదే ఫస్ట్ టైం. నా గురించి నీకేం తెలియదు సరే, అసలు నీ గురించి నాకేమైనా తెలుసా? ఆర్కే ఫుల్ ఫామ్ ఏంటో కూడా నాకు తెలియదు. అయినా కవితలు రాస్తే అమ్మాయిల్ని పడేసేలా ఉండాలి, ఇలా డస్ట్బిన్లో పడేసేలా కాదు. ఆ తర్వాత ఆర్కే నాకంత కనిపించలేదు. అప్పుడప్పుడు కాలేజ్లో కనిపించిన నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు. అయినా ఇందులో పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు నన్ను పట్టించుకోని ఆర్కేలు 2 ఉన్నారు, అంతేగా? అబద్ధం. You're from the first year? Yeah. Actually, I have a class. Oh, I'm so sorry, I'll leave. No, parలేదు, నా క్లాస్కి ఇంకా 20 minutes టైం ఉంది. I'm from the third year, by the way.
cool. You're Nidhi, right? Yeah. Yeah. You know me? Nidhi, have we met before? నాట్ రియలీ. అంటే ఒకసారి లైబ్రరీలో బుక్ అందట్లేదంటే తీసిచ్చావు. అదర్వైజ్ See, I don't ever remember meeting you, and you're going around telling people that I wrote a poem for you. హా? మా బ్యాచ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. దే సేయింగ్ దట్ ఐ రోట్ అ పోమ్ ఫర్ యూ అండ్ కాల్ యూ ఫర్ కాఫీ. నాకు కాఫీ అంటేనే ఇష్టం లేదు. అంటే కాఫీ ఏంటి, నాకు కాఫీ షాప్స్ అంటేనే ఇష్టం లేదు. వెయిట్ మీ బ్యాచ్ వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారా? వాట్? అంటే కాఫీ కడగడం ఇదంతా జరిగింది, బట్ ఇట్స్ అంటే నేను కవిత రాయడం నేనే మర్చిపోయానా? నో అంటే జరిగింది, కానీ ఆర్కేతో. ఐ యామ్ ఆర్కే, రాహుల్ కల్లూరి, ఆర్కే. ఎస్ ఐ నో, కానీ జరిగింది వేరే. ఇట్స్ జస్ట్ ఇట్స్ నాట్ యూ, ఇట్స్ సమ్వన్ ఎల్స్. దాట్ ఐ కెన్ అష్యూర్. యునో నీకు ఆర్కేకి చాలా తేడా ఉంది. రాహుల్ని ఫస్ట్ టైం చూసాక సెమిస్టర్ లోపల ఒక్కసారైనా మాట్లాడాలని ఫిక్స్ అయ్యా. కానీ ఆ ఆర్కే గాడు ఇచ్చిన కన్ఫ్యూజన్కి ఇంకా రాహుల్ నా పేరు కూడా గుర్తుపెట్టుకోవడానుకున్నా. లుక్ నిధి, యాక్చువల్లీ ఇది పల్లవినే చెప్పమన్నాను, బట్ మళ్ళీ నేను చెప్తేనే బెటర్ అనిపించింది. గెటింగ్ ఇన్ టు ద లిటరేచర్ క్లబ్ ఇస్ వెరీ డిఫికల్ట్, అండ్ క్లబ్ హెడ్స్ నేను నీ ఫేవరెట్ బుక్ అడిగితే లాస్ట్ సండే వచ్చిన స్వాతి మ్యాగజైన్ అన్నామంట కదా. వెన్ ఇట్ కమ్స్ టు కన్ఫ్రంటేషన్ ఐఎమ్ హారిబుల్, బట్ చెప్పేస్తా, క్లబ్ హెడ్స్ నేను క్లబ్ లోపలికి రావద్దు అండ్ క్లబ్ మెంబర్స్తో తిరగద్దని చెప్పమన్నారు. వెయిట్ వాట్? ఆర్ట్ అనేది సబ్జెక్టివ్. అది పెద్ద పెద్ద నావెల్స్లో కనిపిస్తుంది, వీక్లీ మ్యాగజైన్స్లో కనిపిస్తుంది. ఒకళ్ళకి నచ్చనిది వేరే వాళ్ళకి కూడా నచ్చకూడదా? లుక్, సీనియర్స్ చెప్పమన్నారు, సో చెప్పాను. ఐఎమ్ రియలీ సారీ, ఐల్ హ్యావ్ టు గో. అంజలి, క్లబ్లో రావడానికి ఏమైనా చేస్తా, ఎన్ని బుక్స్ అయినా చదువుతా. నెక్స్ట్ ఇయర్ అప్లై చేయాలంటే ఏం బుక్స్ చదవాలో సజెషన్స్ ఇస్తావా? Sure, you can start with Pride and Prejudice by Jane Austen, or if you want something lighter, maybe Paper Towns by John Green. అంజలి, ఒక చిన్న ఫేవర్ చేస్తావా? ఇవి నీ సజెషన్స్, క్లబ్ హెడ్ సజెషన్స్ ఏంటో కనుక్కొని చెప్తావా? కనుక్కొని చెప్తా. అంజలి, ఇప్పుడే వాట్? ఇప్పుడే కనుక్కొని చెప్తావా? దిస్ ఈస్ నట్స్. కనుక్కొని Please. చెప్తా అన్నా కదా నీది. అంజలి, ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కోవా? Nidhi, can I have a word with you? యా షూర్. Actually, holidays mundu I blamed you for spreading rumors and all about me. I'm so sorry. ఓ నో, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ కెన్ అండర్స్టాండ్ వై యుడ్ గెట్ కన్ఫ్యూజ్. ఆల్ రైట్. నో, అంటే లాస్ట్ వీక్ కూడా వచ్చి నీ స్మెల్ బాగుంది, నువ్వు వాడిన సబ్ ఇస్తావా అన్నాడు. అప్పుడు తెలిసింది వాడు ఆర్కే అని. సో ఐ బీన్ మీనింగ్ టు టెల్ యూ దిస్. That's okay. Actually, I saw your chess game in the library today. You were great. Oh, thank you. I'm playing this Saturday too. ఈసారి చెస్ రూమ్లోనే. యూ డెఫినెట్లీ కమ్ అండ్ వాచ్. Sure. Time చెప్పు. I'll definitely be there. టైం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ తర్వాత చెప్పాలా కాల్ చేసి? నా నంబర్ ఉందా? I'll give you a missed call.
మళ్ళీ నా నంబర్ని ఆర్కే అని సేవ్ చేసుకోగా. రాహుల్కి కాలేజ్లో నిధి అని ఒక అమ్మాయి ఉందని తెలిసింది. కనిపించినప్పుడల్లా చూడడం, హాయ్ చెప్పడం. ఆర్కే నన్ను చూసి కవిత రాశాడేమో, కానీ రాహుల్ నన్ను చూసిన ప్రతిసారి ఏకంగా పుస్తకాలే రాయాలనిపించేది. నిధి, రాహుల్ హాయ్. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ? షార్ట్స్ ప్రాక్టీస్. ఆల్మోస్ట్ ఫుల్ కోటా? యా. Oh, then don't let me stop you. I want to see this. షిట్, బాల్లో గాలి లేదు. Huh? నో నిజంగా గాలి వేసినట్లేరు. నువ్వు నిజం చెప్పి అటు సైడ్ వేసింటే ఇంప్రెస్ అయ్యేవాడినేమో. ద రాహుల్ కల్లూరి వచ్చి నేను బాస్కెట్బాల్ ఆడడం చూస్తాడని నాకేం తెలుసు. సీనియర్ వస్తే అంత పెద్ద విషయమా? సీనియర్ ఏంటి, యువర్ రాహుల్. నువ్వు చెస్ ఆడుతున్నావంటే లైబ్రరీలో 25 మంది వచ్చి చూస్తారు. వాళ్ళు వచ్చేది నా కోసం కాదు, గేమ్ కోసం. అవునా? అంటే రేపు నేను పల్లవి వెళ్ళాడితే కూడా అంతమంది వస్తారా? పల్లవి ఎవరు? నీకు పల్లవి తెలీదా? మీ బ్యాచ్ వాళ్ళు నాకెందుకు తెలుస్తారు? మా బ్యాచ్ నుంచి నీకెవ్వరు తెలీదా? నేను తప్ప. ఉన్నాడు కదా నా పేరు పెట్టుకొని నీకోసం కవిత రాసిన హీరో. ఓ మై గాడ్. యు నో, ఐ థింక్ ఐ వాజ్ స్కేర్డ్ ఫర్ నో రీజన్. అంటే నేను నీకోసం కవిత రాసినానంటే హూ వుడ్ బిలీవ్, రైట్? నో లైక్ ఐవ్ బీన్ హియర్ ఫర్ 3 years. నువ్వు చెప్పినట్టు పీపుల్ నో మీ. సో అందరూ అలా అంటుంటే ఐ డోంట్ నో వై ఐ వాజ్ స్కేర్డ్. మేబీ దట్ ఈస్ వై పీపుల్ నెవర్ గాట్ మీ కన్ఫ్యూజ్ విత్ దట్ అదర్ ఆర్కే. అవును, నువ్వు వచ్చి నాకు కవిత రాసి కాఫీ కడిగావంటే నిజంగానే ఎవరు నమ్ముతారు? అలా కాదు, ఐమ్ అ 3rd year. I have a different life and very stupid dreams. So I'm sorry ఆ రోజు నీతోని అనవసరంగా అలా మాట్లాడినందుకు. పేరు కన్ఫ్యూజ్ అయ్యి నాతో ఫస్ట్ మాట్లాడాడు. నిజం తెలిసాక తనే వచ్చి సారీ చెప్పాడు. మళ్ళీ తను నాలాంటి అమ్మాయితో ఉన్నాడనంటే ఎవ్వరూ నమ్మరని అడగకుండానే చెప్పాడు. నాకంటే ఆర్కే గాడే బెటర్ కదా, కనీసం వాడికి ఇష్టమైన వ్యక్తికి తన ఫీలింగ్స్ చెప్పే అవకాశం వచ్చింది.
ఆల్ గుడ్ షూర్. నువ్వు నాట్ గుడ్ అంటే ఏం జరిగిందో అడగనులే, కనీసం బాలేదంటే బాలేదనైనా చెప్పు. నేను బాగాలేదని చెప్తే మాత్రం తెలుసుకొనేం చేస్తావు? నువ్వు అంటూ ఉంటావు కదా రోజుకి మనుషులు 4 సార్లు అబద్ధాలు ఆడతారని. దాంట్లో మనుషులు ఎక్కువ అబద్ధం ఆడేదేంటో తెలుసా? సేయింగ్ ఐమ్ ఫైన్ ఈవెన్ వెన్ దర్ నాట్. కరెక్టే, నువ్వు ఏం జరిగిందో చెప్తే నేను ఓదారుస్తూ కూర్చోనిలే, బట్ అట్లీస్ట్ నువ్వు నిజం చెప్తే ఐ కెన్ టెల్ యూ ఇట్ విల్ బీ ఫైన్. నథింగ్స్ గన్ బీ ఆల్ రైట్. Nidhi, look up. Probably isn't gonna be fine. In fact, it'll probably get worse. But after all that, I promise it'll be fine. నా స్టైల్లో ఒక పద్యం చెప్పనా? ట్రెడ్మిల్ దగ్గర జనాలు ఉన్నారని పరిగెత్తడం మానేస్తామా? గ్రౌండ్కి వచ్చి పరిగెత్తుతాం. అదే కష్టాలున్నాయని బతకడం మానేస్తామా? కష్టాలతో బతకడం నేర్చుకుంటాం. ఇప్పుడు ఏడుపొచ్చేలా ఉంది, ప్లీజ్ స్టాప్. ఆ రోజు తర్వాత ఎందుకో నేను క్లబ్స్ చుట్టూ తిరగడం మానేసా. ఇక్కడ సగం మందిలాగా ఎంబీబీఎస్ దొరక్క రాలేదు నేను. ర్యాంక్ వచ్చినా ఇంట్లో ఒప్పించి మరీ డెంటల్ తీసుకున్నా ఇష్టంతో. నాకు వచ్చింది ఇదే, నేను చేయగలిగింది ఇదొక్కటే, నాకు చెయ్యాలనిపించేది కూడా ఇదే. నిధి, ఐ టాక్ టు ద క్లబ్ హెడ్స్. చాలా కన్విన్స్ చేసి ఇంకో ఇంటర్వ్యూ తప్పించా. సారీ అంజలి, బట్ ఐ రియలీ డోంట్ థింక్. వాట్? నో, ఐ మీన్ థ్యాంక్ యూ, బట్ దెర్ ఆర్ నో బట్స్ నిధి. మొన్న డీన్ పిలుస్తున్నాడని చెప్పి నన్ను క్లాస్ బయటకి తీసుకొచ్చి ఇంకో ఇంటర్వ్యూ కోసం అడిగావు. నువ్వు ఎక్కడ వచ్చి అడుగుతావని కాలేజ్లో బాత్రూమ్కి వెళ్ళడం మానేసా. నీ టార్చర్ తట్టుకోలేక నువ్వు చదివింది స్వాతి మ్యాగజైన్ కాదు, స్వామి వివేకానంద బయోగ్రఫీ అని చెప్పొచ్చా? యూ బెటర్ బీ గోయింగ్ టుమారో. అంజలి, డిడ్ యూ థింక్? ఆర్కే, 2 days తర్వాత నేనే వచ్చి మాట్లాడతా. సరే. అంజలి, వాట్ వాస్ దాట్? నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతా అని చెప్పు, దెన్ ఐల్ టెల్ యూ. డీల్. మొన్నొచ్చి కలిశాడు అండ్ హీ గేవ్ మీ దిస్. మై గాడ్, వీడు మారడా? క్యూట్ నా? వాట్? ఐ డోంట్ నో. నా జీవితం మొత్తం బుక్స్, పోయమ్స్ చదువుతూ కూర్చున్నా కానీ నా కోసం ఓ కవిత ఎప్పుడు ఎవరు రాయలేదు. డిడ్ యూ ఈవెన్ రీడ్ దిస్? గొప్ప కవితలు రాసేవాడు అనట్లేదు, నా కోసం ఒక కవిత రాసే ఉద్దేశం ఉన్నాడు అంటున్నా. ఐ డోంట్ కేర్ 1 bit, బట్ యు ఆర్ గోయింగ్ టుమారో. ఎస్, రైట్? యా. అండ్ యు నో వాట్, నేను స్వామి వివేకానంద బయోగ్రఫీ చదివానని చెప్పు, స్వాతి మ్యాగజీనే చదివానని చెప్పు. అబద్ధాలు కొన్ని ఎదుటి వాళ్ళని నమ్మించడానికి చెప్తాము, కొన్ని మనం నమ్మడానికి చెప్పుకుంటాం. మన గురించే మనం నిజాలు చెప్పుకోలేకపోతే ఇంకెవరి గురించి నిజాలు మాట్లాడలేమట. రాహుల్కి తనంటే నాకు ఇష్టమని చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు. తను 3rd yearకి వచ్చినా నీట్ అటెంప్ట్ చేస్తూనే ఉన్నాడట. ఈ విషయం కాలేజ్లో ఎవ్వరికీ తెలియదు. తెలిసే లోపల ఎంబీబీఎస్లో చేరిపోయాడు. కానీ నేను నిజాలు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, నేను చదివిన లాస్ట్ నావెల్ 6th క్లాస్లో. నేను నిజంగానే స్వాతి మ్యాగజైన్ చదువుతాను. దిస్ ఇస్ ద ట్రూత్. You're Nidhi, right?
ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ ఇయరా? మీరు? థర్డ్. బాల్. ఆల్ ఇయర్స్. ఆల్ మైన్.